రైతు సోదరులకు నమస్కారం. హరి అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వ్యవసాయంలో ఉన్నటువంటి పంటల యొక్క వ్యర్థాలు కాల్చడం లాభమా నష్టమా అనే దాని గురించి చిన్న వీడియో చేయడానికి మీ ముందుకు వచ్చాను. వ్యవసాయంలో ఎక్కువగా పంటల యొక్క వ్యర్థాలు అధిక మొత్తంలో ఇప్పుడు రైతు సోదరులకి ఉంటున్నాయి. అయితే ఈ వేసవి కాలంలో రైతు సోదరులందరూ ఈ పంటల యొక్క వ్యర్థాలని కాల్చడం చేస్తుంటారు. ఈ కాల్చడం వల్ల పర్యావరణంలో వేడి వాతావరణం పెరిగిపోయి అధిక ఉష్ణోగ్రతలు పెరిగిపోయి రకరకాల ఇబ్బందులు తలెత్తుతాయి. పర్యావరణ కాలుష్యం కూడా ఎక్కువగా అవుతుంది. దానికి పరిష్కార మార్గం పంట వ్యర్థాలను కాల్చడమే కాదు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల భూమిలో ఉన్నటువంటి జీవరాశుల యొక్క సమతుల్యత దెబ్బతింటుంది. మంచి చేసేటువంటి సూక్ష్మజీవులు బ్యాక్టీరియాలు చనిపోతాయి. అదేవిధంగా సూక్ష్మ పోషకాలైన స్థూల పోషకాలైన ఈ యొక్క వేడికి ఆవిరైపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కొన్ని నష్టాలు మనకి ఉన్నాయి. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఈ పంట వ్యర్థాలను కాల్చడం రైతు సోదరులు చేయాల్సి ఉంటుంది. అయితే ఉన్న పంటలని కనీసం రోటావేటర్ వేసుకొని వాటిలో నేలలో కానీ లేదా ఇప్పుడు ట్రాక్టర్కి అనుసంధానించే విధంగా క్రషర్స్ వచ్చాయి. ఈ క్రషర్ ద్వారాగా ఎండిపోయినటువంటి పంట వ్యర్థాలని క్రషింగ్ చేసి మన దగ్గర ఉన్నటువంటి వర్మి కంపోస్ట్లోనో లేకపోతే పశువుల పెంటలోనో మిక్స్ చేసి మాగబెట్టి తొలకరి వర్షాలు పడిన తర్వాత పంటలో చల్లుకోవటం కూడా మంచిది. లేదు మాకు వ్యర్థాలను కాల్చాల్సిందే అనుకున్నప్పుడు చేలో ఎక్కువ కుప్పలు వేయకుండా అక్కడక్కడ కుప్పలు వేస్తున్నారు. ఎక్కువ కుప్పలు వేయకుండా 1-2 కుప్పలు మాత్రం వేసి వాటిని నీట్గా కాల్చేసి ఆ కాల్చిన తర్వాత వచ్చేటువంటి బొగ్గులు కానీ బూడిదలు కానీ తొలకరి వర్షాలు పడిన తర్వాత ప్రధాన పొలంలో మళ్ళీ చల్లుకున్నట్టయితే భూమిలో సేంద్రియ కర్బనం పెరిగే అవకాశం ఉంటుంది. సూక్ష్మ జీవుల పెరుగుదలకి ఈ బొగ్గు ఈ బూడిద ఉపయోగపడతాయి. దాంతోపాటు సూక్ష్మ పోషకాల్లో మెరుగుపడటానికి కూడా ఈ బూడిద ఈ బొగ్గు ఉపయోగపడతాయి. అదేవిధంగా కర్బన శాతం కూడా పెరుగుతుంది. ఆ విధంగా మీరు కొంతవరకు ఎరువుల యొక్క వాడకాన్ని కూడా కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి ఒక్క రసైదుడు కూడా ఈ పంటల యొక్క వ్యర్థాలని కాల్చినప్పుడు వచ్చినటువంటి బూడిదని బొగ్గుని మళ్ళా ప్రధాన పొలంలో చల్లుకోవటం వల్ల ఈ విధమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. దానికంటే కూడా రోటావేటర్ వేసుకోవటం, క్రషింగ్ చేసుకొని ఎరువులో కలుపుకోవటం కూడా చాలా ఉత్తమమైన పని. ఈ విధంగా చేయటం వల్ల పర్యావరణంలో వేడి శాతం పెరిగి తేమ శాతం తగ్గి వర్షాకాలంలో సరైన వర్షాలు కూడా పడక మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానివన్నీ కూడా ఒకసారి రైతు సోదరులు గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఈ విధంగా పంట వ్యర్థాలని కేవలం 1-2 కుప్పలు మాత్రం వేసుకొని కాల్చుకోవడం వల్ల మీకు శ్రమ కూడా తగ్గుతుంది. ఎక్కువ భూమి కూడా పాడవకుండా ఉంటుంది. 1-2 కుప్పలు వేసుకొని కాల్చుకోవటం వల్ల మీకు చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. వీటిని గమనించి రైతు సోదరులు మేము చెప్పిన విధంగా కొంతవరకు పాటించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము. ఈ పంట వ్యర్థాలను కాల్చడం వల్ల మేలు చేసే బ్యాక్టీరియాలు, సూక్ష్మజీవులు, వానపాములు అన్నీ కూడా నశించిపోయే అవకాశం ఉంది. జీవుల యొక్క సమతుల్యత దెబ్బతిని నేలలు పాడైపోయే అవకాశం కూడా ఉంది. అందుకని రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించి ఈ పంటల యొక్క వ్యర్థాలు కాల్చకుండా ఉండేందుకు ప్రయత్నం చేయండి.